బ్రదర్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నమస్తే, నా పేరు సుబ్బు ముమ్మిడి. సుబ్బు ముమ్మడి. ఏ ఊరు మీద? నాది కాకినాడ. ఓకే. సుబ్బు గారు, సరే ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎలక్షన్స్ జరిగినాయి, బ్రహ్మాండమైన రిజల్ట్, అదంతా మనందరూ తెలిసిన విషయం. సో ఒక యూత్ అంటే మీరు కూడా ఇక్కడ జాబ్ చేస్తున్నారు కదా, నాకు ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే గతంలో ఒక ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి మంచి అధికారం కట్టబెట్టారు. సో ఆయన ఈ 5 ఏళ్లలో ఏం చేశారనేది మీకు తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది. మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా రాష్ట్ర రాజకీయ విషయాలకు వస్తే ఆయన నేను ఒక్కనే చూడడం కాదు, మొత్తం ఏపీ ప్రజలు మొత్తం చూశారు. మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం చూశారు. అసలు ఏం జరిగింది, ఏం అభివృద్ధి చేశారు ఏంటనేది. ఎవరికి వాళ్ళు సొంతంగా ఎదిగారు తప్ప రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం ఎవరు ఏమాత్రం కూడా ఆశించినంత అయితే ఏమీ చేయలేదు. అది ఏ ప్రాంతం తీసుకున్నా కానీ, ఒక జాబ్ నోటిఫికేషన్ విషయం కానీ, జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు. ఒక రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, అలా ఏ పర్టికులర్గా నాట్ ఓన్లీ వన్ థింగ్, ఏ విషయం అన్నా సరే ఏమీ సరిగ్గా అంత అభివృద్ధి చేయలేదు. జనాలు చూశారు, టైం వచ్చింది, మా టైం వస్తే మేము కొడతామని చెప్పారు కదా, గట్టి కొట్టారు. ఎంత గట్టి కొట్టారంటే అసెంబ్లీలో మూలలో 8 మంది కూర్చునే విధంగా కొట్టారు. 11 మంది, నిన్న 8 మంది వచ్చారు. నిన్న ఆల్రెడీ అసెంబ్లీలో మొన్న బాస్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు క్లియర్గా, ఇద్దరు విజయం అయితే తీసుకున్నారు కానీ ఓటమిని అయితే తీసుకోలేదని చెప్పాను. తీసుకోవాలి, ఏదన్నా ఓటమిన విజయం అన్నా తీసుకోవాలి, ఓటమన్నా తీసుకోవాలి. దెబ్బ ఎంత గట్టి జరిగిందంటే పేరే మర్చిపోయాడు ఆయన. మర్చిపోతారు, అదే అండి, పేరు మర్చిపోవాలి. అసలే దెంగినప్పుడు దజ్జాగా దెంగుతాం, వంగినప్పుడు వంకరగా కొడతాం అంటే ఎలా కుదురుతుంది? అవ్వదు కదా, అవుతుంది ఇంకా అంతే. అలాగే. ఓకే సార్, నిజంగానే మరి పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా మరి 21 సీట్లలో 21 సీట్లు వచ్చి అటు ఎంపీగా రెండు గెలిచి ఒక చరిత్ర సృష్టించారు. ఎందుకంటే గతంలో ఇదే వీళ్ళందరూ కూడా చాలామంది విమర్శ చేశారు. ఏమని? అసెంబ్లీ గేటు కూడా తాకనేమోము అన్నారు. అదేవిధంగా గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చిన రోజా గారు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి చిటికెన వేల మీద ఇంటర్ కూడా బేకలేడు జగన్ అని చెప్పేసి అన్నారు. ఇంకా 45 సంవత్సరాలు టైం ఇస్తాం ఆయనకి, గెలిచి చూపించమని అన్నారు. అప్పుడు 2 చోట్ల ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు. ఎలా చూస్తారు? ఒక రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, పేరుని నాని కావచ్చు, ఎవరైనా కానీ ఎన్ని విమర్శలు చేసినా, ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినాయి గాడిదలాగా అవన్నీ మాట్లాడారు కదా, అవి ఏమైనా స్వీట్ 16 మాట్లాడుకున్న రోజా పరిస్థితి స్వీట్ 16. ఎలక్షన్ అయ్యింది, పరిస్థితి ఏంటి? వెళ్ళి హాస్పిటల్లో కూర్చున్నది, సింపుల్గా వీడియో పెట్టింది. ఒక వారం, ఎలక్షన్ అయిపోయిన వారం రోజుల తర్వాత ఏముండదు, హడావిడి జగన్ భజన అవి తప్ప ఇంకేం ఉండవు. వీళ్ళకి ఎంతసేపు భజన కొట్టుకోవాలి. టూరిజం శాఖ ఇచ్చారు, ఏం అభివృద్ధి చేసింది టూరిజం శాఖ ఇచ్చి? ఎప్పుడు చూసినా సరే టీటీడీలోనే, ఎక్కడ టీటీడీ పరిస్థితుల్లో కానీ, లేదా ఎక్కడైనా కానీ, ఇండస్ట్రీస్ విషయంలో కానీ, ఎక్కడ ఎంత డబ్బులు రావాలి అంత డబ్బులు నొక్కాలని చెప్పి చూసుకున్నారు తప్ప ఇక్కడ అభివృద్ధి అయితే ఏం జరగలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్లియర్గా తెలిసింది. ప్రతి ఒక్కరు కూడా టైం చూశారు, కొట్టారు, ఇవ్వాల్సిన విధంగా ఇచ్చారు. అది. సో ఇప్పుడు యూత్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకున్నా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఐటీ మినిస్టర్ మన లోకేష్ గారు అయ్యారు. సో ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమో డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు సీఎం. సో మంచి శాఖలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఏంటి, ఎలా ఉండబోతుంది భవిష్యత్తు, ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. ఆయన ఇచ్చిన దీని ప్రకారం ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతిదీ కూడా అన్న ప్రకారంగానే నెరవేరుస్తారు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలోని కానీ, లేకపోతే మొన్న జరిగిన సభల్లో కానీ, ముందుగానే డిఎస్సి నోటిఫికేషన్ మీద సంతకం పెడతానన్నాం కానీ, ఈయన వాలంటీర్స్ సంతకం పెడతానని ఆయన మాట ప్రకారం అన్నారు, చేశారు. నెక్స్ట్ పేద ప్రజలు నోటికాడ కూడు లాక్కోవడం అనేది చాలా తప్పు అండి. అది అన్నా క్యాంటీన్ విషయంలోని వచ్చిన వెంటనే ఇప్పుడు అన్న క్యాంటీన్, ఇప్పుడు ఆయన పేరే పెట్టుకోనండి, వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకో, రాజన్న క్యాంటీన్ పెట్టుకోనండి, ఇంకోళ్ళు ఏమైనా పేరు పెట్టుకోమనండి, ఏదైనా చేసుకోమనండి. పేద ప్రజలు రెక్కాడితేనే డొక్కాడదు. అటువంటి వాళ్ళు భోజనాలు తీసేసి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏపీలో ఆంధ్ర క్రికెట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆడదాం స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆడుకున్నారు. మేము అనుకున్నాం అసలు 19వ తారీఖున వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారేమో వైజాగ్ స్టేడియంలోనే అని చెప్పి అనుకున్నాం. బట్ అనుకోకుండా అవ్వకపోవడం జరిగింది. అప్పుడు మాకు కొద్దిగా ఏమైనా అవకాశం వస్తే అదే 9వ తారీఖున వాళ్ళు ఎలాగ బుక్ చేసుకున్నారు కదా, మా కుర్రోళ్ళు ఉన్నారు, కొద్దిగా క్రికెట్ ఆడుకుంటారు కదా అని చెప్పి అదే స్టేడియం అడుగుదాం అనుకున్నాం. ఆ టైంలో కుదరలేదు అంతే. అదండి.
సో మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ప్యాలెస్ ఇష్యూ మీద చాలా ఇష్యూ నడుస్తుంది. మరి అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు. సో ప్యాలెస్ ఎందుకు కట్టారు ఏంటంటే రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. సో ఏంటి ఎలా ఉండబోతుంది? అనకూడదు కానీ అధికారంలో ఉన్నంతసేపు ఈ వైసీపీ నాయకులందరికీ కూడా, వైసీపీ నాయకులు కానీ నాయకులందరికీ కూడా హాయిరంగా ఎంగారు ఉన్నది మొత్తం వ్యవహారం అంతా కూడా. సో ఏంటంటే ఎవరికాళ్ళు మంచిగా సంపాదించుకున్నారు, కట్టుకున్నారు. ఇప్పుడు కొడాలి నాన్న వచ్చేదో మాట్లాడుతున్నాడు ఏమని, ఆయన ఏదో చేసుకున్నారు, ఆ సచివాలయం కోసం చేసుకున్నారు, అలా చేసుకున్నారు, సొంత దానికోసం మాట్లాడుకున్నారు. సొంత దానికోసం చేసుకుంటే లోపల మసాజ్ ఎందుకున్నది? 26 లక్షలు పెట్టి అది బాత్రూమ్ దేనికి, డబ్బా దేనికి? అసలు అన్నీ ప్రతిదీ కూడా ఎక్స్పెన్సివ్, ఇది అన్నీ కూడా హై లెవెల్లో చేసుకున్నారు. ఇందాక మాట్లాడిన వ్యక్తి విధంగానే రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఏపీ ప్రజల రాజకీయాల్లో కానీ నేను తప్ప ఇంకెవరూ రారు, నేనే ఉండాలి, నేనే శాశ్వతం అని చెప్పి నేను అనుకోవడం చాలా తప్పు. 30 ఏళ్ళు నేను అనుకోవడం చాలా తప్పు. అది చూశారు, కొట్టారు. ఆయన మాట మళ్ళీ చెప్తాం, తీసుకున్నాం, మా టైం వచ్చింది, మేము కొట్టాం, ఇచ్చేస్తాం. ఎవరికైనా కాన్ఫిడెన్స్ లాస్ట్ రిజల్ట్ వరకు కూడా వైనాట్ 175 మీదే ఉంది. అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉండగలిగారంటారు? వైనాట్ 175 కాదండి, ఆల్రెడీ ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలిసిపోయింది ముందుగానే. నెగ్గుతాం అన్న ఆశలు సన్నగిల్లుతున్నాయని చెప్పేసి అని ఒక సభ ముఖంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయనకు అప్పుడే అసలు అనేది తీరిపోయినాయి. అసలు ఏంటంటే ఇంకా మీడియా ముందు ముందు ఇంకా చూపించాలి కదా, చూపించాలనుకున్నాడు, ఏదో చూపించాడు, జనం కూడా చూపించారు. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని చాలా చూశారు. మీ కాకినాడ పక్కన పిఠాపురం పక్కన కాకినాడ ఎలా చూస్తారు? ఇప్పుడు కాకినాడ పక్కన పిఠాపురమా, పిఠాపురం పక్కన కాకినాడ? ఏదేమైనా సరే మా అన్నీ కూడా కనెక్టింగ్ ఊర్లు అండి, కనెక్టింగ్ ఊర్లు. ఏదైనా సరే మాకు అభివృద్ధి జరగాలని చెప్పి మేము కోరుకుంటాము. మా బాస్, మా అధినేత, మా డెమిగాడ్, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు హయాంలోని అంతే మంచిగా జరుగుతుంది, మంచిగా చేస్తారు అని చెప్పి సగర్వంగా నేను చెప్పుకుంటాను. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అధికారం లేనప్పుడే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. ఖచ్చితంగా చేస్తారు ఇవన్నీ కూడా. అలాగే నేను బాగా సంతోషించే విషయం ఏంటంటే నా అభిమాన నాయకుడు కాకినాడ రూరల్లోని శ్రీ పంతం నానాజీ గారు. ఓకే, అది 72,880 మంది భారీ మెజారిటీతోని కాకినాడ రూరల్లో ఎక్కడం జరిగింది. ఆయన మాటలు ఎప్పుడు నాకు స్ఫూర్తిదాయకమే. ఎప్పుడు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే, ఆపద అంటే, ఏమన్నా సమస్య అంటే వెంటనే రియాక్ట్ అవుతారు. నానాజీ గారు శ్రీ పంతం నానాజీ గారు ఎప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళ అబ్బాయి పంతం సందీప్ గారు కానీ ఎప్పుడు ఏదైనా సరే అన్నయ్య ఫోన్ చేసి ఒక సమస్య అనగానే, అంకుల్ పంతం నానాజీ అంకుల్ నాకు ఫోన్ చేసి పదవులో లేకపోయినా సరే సమస్య అనగానే వాళ్ళు కూడా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చేయడం జరిగింది. సో ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము. బాగా అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కాకినాడ ప్రజల తరపున కోరుకుంటున్నాను. ఇప్పుడు అంటే చరిత్ర పుటల్లో ఇప్పుడు పిఠాపురం ఒక నిలిచిపోద్ది అట్లా బ్రహ్మాండంగా. తప్పకుండా అండి, తప్పకుండా. ఈసారి ఇంకేదంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఊరే పిఠాపురం అన్నట్టు ఉంటుంది. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మీరు కూడా మా పిఠాపురం ఎమ్మెల్యే మరియు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు తాలూకా సుబ్బు ముమ్మడి ఎలియా సుబ్బు రాయల్. థ్యాంక్ యూ సో మచ్.